జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న యువ వికాస బహిరంగ సభలో సింగరేణి కార్మికుల వారసులు నిరసన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా మారు పేర్లతో పనిచేస్తున్న వారి తల్లిదండ్రుల పనులను కుమారులకు ఇచ్చే విషయంలో సమస్య తలెత్తి వారసులు ఉద్యోగాలు కోల్పోయారు. మారు పేర్లు సవరించి తమ తల్లిదండ్రుల ఉద్యోగాలను కుమారులకు ఇవ్వాలనే ప్రతిపాదన కొనసాగుతుంది. ఇప్పటి వరకు వారి సమస్య పరిష్కారం కాకపోవడంతో సమస్యను పరిష్కరించాలని సింగరేణి యాజమాన్యానికి ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నపించినా తమ సమస్య పరిష్కారం లేదంటూ సభా ప్రాంగణంలో అడ్లతో నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టి సమస్యను సద్దుమణిగేలా చేశారు. ఈ సంవత్సరం పాటు చేసిన కార్యక్రమాల్లో ప్రభాకర్ గారు ప్రియ మిత్రుడు నాయకులు ప్రాంతవాసులందరి తరఫున పేరు పేరున వారికి హృదయపూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సార్ గౌరవనీయులైన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారిపైన వారివన్నీ కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి అశ్విని కుమార్ గారు, గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, మిత్రుడు జిల్లా మంత్రి రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు గారు, జాబులు రాక సింగరేణిలో మారు పేర్ల సమస్యతో మేము ఎంత మంది బాధపడుతున్నాం. దాదాపు ఒక 1500 మంది బాధపడుతున్నారు. ఇవాళ అధికారులు ఏ అధికారులు మాకు ఇవాళ జాబ్ లేదు. శాంతియుతంగా నిరసన చేసినా కానీ ఇవాళ మా మీద దాడులు చేస్తే అంత అయిపోతుంది. ఇప్పటి వరకు మాకు పరిష్కారం అనేది దొరకట్లేదు. యాజమాన్యం కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు.